హల్లెలూయా. దేవుని నామకి స్తోత్రం. సమయమిచ్చిన దేవునికి లెక్కలేని వందనాలు. దేవుని వినే బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి దేవుని బిడ్డలారా, మళ్ళొక చిన్న చాటి వీడియోతోని నేను ముందుకు వస్తున్నాను. శ్రద్ధగా మీరు వినాలి ప్రతి ఒక్కరు కూడా. మరి ఇంతకుముందు ప్రభువును అర్థం చేసుకున్న అమ్మ అని వీడియో పెట్టాను. అది మీరు చూసినారు అనుకుంటా. ఆమె వీడియోను చూస్తే నాకు ఎంతో ఆనందము, సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆమె పంకు ముసలమ్మ. ఇక కొన్ని రోజులైతే అటో ఇటో అన్నట్టుగా ఉన్నది. ఆమె మొత్తము దాదాపు 80 ఏళ్ళు దాటినాయో, మరి 100 ఏళ్ళకు దగ్గర ఉన్నదో. హల్లెలూయా. అలాంటి ముసలమ్మలో ఎంత దేవుని భక్తి ఉన్నది, దేవుడు అంటే ఎంత అర్థం చేసుకున్నది, యేసు ప్రభును సంపూర్ణంగా అర్థం చేసుకున్నది. అలాంటిగా అర్థం చేసుకున్న వారు మన క్రైస్తవులో ఎవరైనా ఉన్నారా? అర్థం చేసుకొని ఆయన అడుగుతూ ఉంటే ఏమంటుంది? 4000 పింఛని ఈరోజు వస్తుంది, నువ్వు ఆఫీస్ కాడికి రావాలా, ఆదివారం మానేయాలా, నువ్వు మానేసి అత్తనే ఇస్తా అంటాడు, లేకుంటే ఇయ్యడు. ఎట్లా అంటే నేను ఆదివారం మానేయ, నేను చర్చికే పోతా ఆదివారం, అవసరమైతే నా పింఛని మానేస్తా, పింఛని అవసరం లేదు అని అంటుంది ఆమె. ఇస్తే ఇయ్యను, లేకుంటే లేదు అని గట్టిగా బలంగా మాట్లాడుతుంది. ఆమెకు ఎవరు నేర్పియలేదు, ఆమెకు ఎవరు మరి ఇట్లా అనుమని అనలేదు. ఎందుకంటే దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకున్నది. ఆయన సృష్టికర్త అని, ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని, ఆయన ద్వారానే పరలోక రాజ్యమని, సమస్తాన్ని ఏలేవాడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఉద్దేశం కలిగి లోకంలో ఉన్నదంతా వట్టిది, మట్టి లాంటిది అని అర్థం చేసుకున్నది ఆమె. హల్లెలూయా. మరి అలాంటిగా క్రైస్తవులమైన మనము అలాంటిగా ఉన్నామా? చాలామంది ఏం చేస్తారంటే డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు డబ్బెంబట్టనే పరిగెత్తుతారు. అవసరమైతే ఆదివారం కూడా మరి చర్చికి బంద్ పెట్టి పనులు ఏమట పోతారు. ఏమంటే నాకు బిజీ ఉన్నాయి, నాకు తినండి అంటారు. హల్లెలూయా. అలాంటి క్రైస్తవులు ఉన్నారు. ఈ లోకంలో డబ్బు ఎల్లకాలము మనకు సాయచిత్తమా? డబ్బును బాగా ప్రేమించేవారు క్రైస్తవులు ఉంటారు. దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరి గురించి నేను చెప్తున్నా. డబ్బు ఎల్లకాలం నీ ఉంటుందా? నీ ఎంబట వస్తుందా? పోయినాడు వస్తుందా ఎంబట? డబ్బు ఇవాళ ఉంటాయి, రేపు పోతుంది. అది తాత్కాలికమైనది. అది కాలిపోతే కాలబెడితే కాలిపోతుంది, బూడిద అవుతుంది. కానీ దేవుడు మనకు నిరంతరం నిత్య జీవం ఇచ్చేవాడు, బలమైన వాడు, శక్తి గలవాడు దేవుడు. కాబట్టి అలాంటి దేవుని యందు అలాంటి బలము, నమ్మకం ఉంచాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. ఆమేన్.